నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మన ఆర్మీ చేతికి అద్భుతమైనటువంటి కాముకాజీ ఆయుధాలు వచ్చేసినాయి. ఇవి ఏంటంటే 10 కోట్లకే 100 ఆత్మాహుతి డ్రోన్లట. ఆత్మాహుతి దళాలు మనం విన్నాం, ఆత్మాహుతి డ్రోన్లు అంటే లక్ష్యం దగ్గర ఎక్కడైతే టార్గెట్ ఉందో అక్కడికి పోయి అవే పేల్చుకొని తన లక్ష్యాన్ని నెరవేరుస్తాయి. అద్భుతమైనటువంటిది ఇది. మన దేశంలో మన ఆర్మీ వాళ్ళకి వచ్చేసింది. ఇక పాకిస్తానునికి భయంలో పడ్డేటవాడిగా. భారత సైన్యం అమ్ముల పొదిలో మరో అధునాతన ఆయుధం చేరింది. ఆధునిక సాంకేతిక యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే ఆత్మాహుతి డ్రోన్లు కాముకాజీ వాటి పేరు ఆర్మీ చేతికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ రకానికి చెందిన 100లాది డ్రోన్లు స్వదేశీ సంస్థ తాజాగా సైన్యానికి అప్పగించినట్టు సమాచారం. ఈ మేరకు రక్షణ శాఖ వర్గాలను ఉల్లంఘిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. 10 కోట్ల ఒప్పందంలో భాగంగా వీటిని అందజేసినట్టు తెలిసింది. గతేడాది ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఘటన నేపథ్యంలో సరిహద్దుల రక్షణ విషయంలో భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ప్రాణ నష్టం జరగకుండా శత్రుమూకల్ని అంతం చేసేందుకు వీలుగా ఆత్మాహుతి డ్రోన్లు, సూసైడ్ డ్రోన్స్ సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్లో కేంద్ర రక్షణ శాఖ పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. గుంటనక్క పాకిస్తాన్ మన పక్కన ఉన్నది కాబట్టి అది ఎప్పుడు ఏ టైంలో ఏమి కవ్వింపులు చేస్తుందో అని సైనికులు చావకుండా అత్యాధునికమైనటువంటివి ఉన్నాయి. డ్రోన్లే, మన సైనికులు అవసరం లేదు. డ్రోన్లతోటే వాళ్ళు దుంపదెంపుతాయి, అటాచ్ చేస్తాయి పాకిస్తాన్. ఓన్లీ డ్రోన్లే, మన సైనికులకు ఏ ఒక్కరికి కూడా గాయం కాకుండా. ఇది ఓన్లీ ఇప్పుడు చెప్తున్నా, మనకు బయట తెలుస్తున్నాయి కానీ బయటకు తెలియనటువంటి అత్యాధునికమైనటువంటివి ఉన్నాయి మన వాళ్ళ దగ్గర, ఆర్మీ దగ్గర. అందులో ఏం చింత అవసరం లేదు. మన హాయిగా సైనికులకు వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తూ మనం సైనికులకు ఏం కావద్దు, దేశం విజయం సాధించాలని కోరుకోవడం మనం, అంతేగాని ఏం చింత అవసరం లేదు. అత్యాధునికమైనటువంటి వ్యవస్థ ఉన్నది మన దగ్గర. ఇవి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఏ ఆధారిత గైడెన్స్తో ఖచ్చితమైన దాడులతో లక్ష్యాలను ఛేదిస్తాయి. పాకిస్తాన్ అధ్యక్షుడు వాడు బంకర్లు ఉన్నా సరే చక్కగా మన దగ్గరికి పోయి పేలుతాయి, వాడిని చంపుతాయి. అటువంటివినే మన దగ్గర. ఈ భయం ఇబ్బంది లేదు. వాడు ఎక్కడున్నా సరే, ఏ మూలకున్నా సరే, వాడు ఏ ఫామ్ హౌస్లో పడినా సరే చక్కగా మన దగ్గర పోతే పేలుస్తాయి. గరిష్టంగా 2.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలవు. 10 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడులు చేస్తాయి. 2.5 కిలోల వరకు పేలుడు పదార్థాలను ఈ డ్రోన్లు మోసుకెళ్లగలవు. అత్యవసర ముప్పులను వేగంగా ఎదుర్కొనే సామర్థ్యం వీటి సొంతం. శత్రు భూభాగాల్లోకి చొచ్చుకెళ్లి లక్ష్యాలను ఛేదిస్తాయి. సాధారణ దళాలు వెళ్ళలేని ప్రాంతాల్లోకి, అంతే కదా, పదాతి దళాలు, ఎయిర్ఫోర్స్ ఇవి పోనేటువంటి ప్రాంతాల్లో కూడా నిఘా. ఇప్పుడు కొన్ని సందర్భాలలో గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు చేమలు ఉన్నాయి. ఇప్పుడు ఫామ్ హౌస్లల్లో, హైదరాబాద్ శివర్లో ఫామ్ హౌస్లలో రకరకాల ఫంక్షన్స్ జరుగుతుంటాయి. అవి ఏంటి అనేది కూడా డ్రోన్లతో పరిశీలిస్తారు. ఎక్కడైనా పెద్ద పొలాలల్లో, చెట్లల్లో ఇస్పేడు లేకపోతే గంజాయి ఇవన్నీ తాగుతుంటే డ్రోన్లతోటే కదా. హై ఫ్రీక్వెన్సీ దూరంగా ఉండి అది కనిపెడుతుంది, పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, వీళ్ళు అటాక్ చేస్తారు. వాళ్ళు ఇక్కడనే ఇట్లా అంటే ఇంకా సరిహద్దులలో ఇంకా ఎటువంటివి ఉండాలి. కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. -35 డిగ్రీస్ ఉష్ణోగ్రతలోనూ ఈ డ్రోన్లు పనిచేస్తాయి. పాకిస్తాన్ నీ పని డ్రోన్లతోటే కథం. మా వాళ్ళు మీ దాకా వచ్చుడు కూడా అవసరం లేదు. డ్రోన్లతోటే మీ పని కథం చేస్తాం. ఏం రందులే, ఇది మామూలుగా చెప్తున్నాయి, ఇంకా రహస్యం ఇంకా చాలా ఉంటాయి. సైలెంట్ ప్రూఫ్ డ్రోన్లు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, అన్నీ వదులుతాం. మీరు ఇట్లే ఎగురుండి ఆ ఇండ్లలోకి వచ్చి కొడతా అన్నావు కదరా, ఈ పని అవుతుంది. ఏమంటారు ప్రేక్షకులారా? పాకిస్తాన్ తిట్టుకుంటూ మన డ్రోన్ల వ్యవస్థ గురించి మీరు హర్షిస్తూ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.